విశ్వాసాన్ని కోరిక వచ్చింది, ప్రభువుని అడిగావు, విశ్వాసం మీద నువ్వు విశ్వసించి నేను అతను చూసావు కదా, అదే విశ్వాసాన్ని బట్టి నువ్వు నమ్మే కాబట్టి రా అంటాడు. ఆ నమ్మకం మీదే కొంత దూరం వచ్చాడు, బాగానే వచ్చాడు, నమ్మకం ఉన్నంతసేపు బాగానే వచ్చాడు. ఎప్పుడైతే కొద్ది గాలి తగలంగానే ఓరు నాయన ఇంకా నమ్మకం ఏడుంది, నేను చచ్చిపోతానేమో, మునిగిపోతానేమో భయం వేసింది. ప్రభువానికి ఆకలి వచ్చి చేయబెట్టుకొని లేపి ఎందుకు అవిశ్వాసంలో ఉంటారు అని చెప్పి వాళ్ళని హెచ్చరించినట్టుగా కూడా వేరే సందర్భంలో కనిపిస్తూ ఉంటుంది. విశ్వాసం అవిశ్వాసం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మనకి ఏదైనా బాధ ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం ఆటోమేటిక్గా. ఈ విశ్వాసాన్ని గురించి పోయిన వారం కూడా మనం పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో చదువుకున్నాం, చాలా వాక్యం చెప్పుకున్నాం పోయిన వారం. విశ్వాసులు అవిశ్వాసులు ఎలా ఉంటారు ఏందనేది. ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు కూడా ధర్మశాస్త్రం మాది,